గైస్ ఈరోజు మధ్యాహ్నం భోజనం చేసేద్దాం. వంకాయ కర్రీ అన్నమాట మెయిన్. కాకపోతే స్టార్టింగ్లో కొత్తిమీర టమాటా పచ్చడి కలుపుకుందాం అన్నమాట. మా అమ్మగారు మొన్న చేశారు పచ్చడి, చాలా బాగుంది. కారంగా నాలుగుకి షాక్ ఇచ్చింది. పచ్చడి లాస్ట్ వచ్చింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి పులిహోర చేశారు. అందులో వేరుశనగలు చాలా ఇష్టం నాకు. వేరుశనగలు వేసుకుని ఉదయపు కలుపుకుని తింటే వేరుశనగలతో మంచి టేస్ట్ ఫ్లేవర్ తెలుస్తుంది బాగా. ఇందులో ఏంటంటే నువ్వుల పొడి కూడా వేసారు, అందుకు నువ్వుల ఫ్లేవర్ కూడా తగులుతుంది, చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి ముల్లంగి ఫ్రై అనమాట. చాలామందికి ముల్లంగి అంటే ఇష్టం ఉండదు, ఆ స్మెల్ టేస్ట్ చాలామంది పడదు. కాకపోతే చాలా మంచిది, హెల్త్కి ఇంపార్టెంట్ కాయగూర అనమాట ఇది. ఈ కూరని కలుపుతుంటే టేస్ట్ మామూలుగా ఉంది. నెక్స్ట్ వంకాయతో కలిపి చూశాను, టేస్ట్ మాత్రం చాలా బాగుంది. వంకాయ కాంబినేషను మీరు కూడా ట్రై చేయండి. ఇంక ఫైనల్గా వచ్చేసి వంకాయ కర్రీ అనమాట. ఇది నల్ల వంకాయ కాదు, తెల్ల వంకాయ. అయినా సరే టేస్ట్ చాలా బాగుంది. నాకు ఏంటంటే నల్ల వంకాయలు ఇష్టం తెల్ల వంకాయల కన్నా. నల్ల వంకాయలో చాలా ఫ్లేవర్ ఉంటుంది. చాలామందికి వంకాయ కూడా ఇష్టపడరు, కానీ కంపల్సరీ తినాలి. ఫస్ట్ మొదట టేస్ట్ బాగుంది. నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిరపకాయ కనబడింది. పచ్చిమిర్చితో అలాగా వంకాయలను తెచ్చుకుని తింటే టేస్ట్ నెక్స్ట్ లెవెల్ ఉంది. ఫైనల్గా అందులో చారు వేసుకున్నాను. చారుతో బాగుంటుంది. చారు వంకాయ ఫ్లేవర్ అంతా బయటకు వస్తుంది చారులో. చారుతో మాత్రం చాలా కమ్మగా ఉంటుంది కూర. టేస్ట్ మాత్రం చిలక పొడిసిందండి, మామూలుగా లేదు. ఇంకా అయిపోయిందండి దీంతో ఫైనల్ మొత్తం. ఇంకా నెక్స్ట్ కూరలో నాన్న చారు తాగితే మంచి అమృతంలో ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇంక ఈరోజు భోజనం అయిపోయింది ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఆల్.